సో ఏదైతే నేపాల్ జలప్రలయంలో ఇప్పటికే చాలామంది చిక్కుకొని చాలామంది గల్లంతైన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది, చాలామందిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఆస్ట్రేలియాకి సంబంధించి ఏదైతే సుహాసిని రెడ్డి ఉన్నారో తన ఫ్రెండ్తో తను కూడా మానస సరోవర్ యాత్రకి వెళ్ళింది. సో తనకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఆచూకీ లభించలేదు. సో ఏంటి అసలు దానికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మనతో పాటు సుహాసిని కజిన్ ఉన్నారు, లోహిత్, ఆర్టిస్ట్ లోహిత్ ఉన్నారు. సరే, ఏంటి సుహాసిని దగ్గర నుంచి ఏమైనా కాంటాక్ట్ కానీ ఏమైనా వచ్చిందా ఏంటి అసలు? ఇంతవరకు అయితే ఎటువంటి కాంటాక్ట్ కానీ కమ్యూనికేషన్ కానీ లేదండి. అంటే మెసేజ్లు రావటం కానీ, అంటే వీ డోంట్ నో దట్ తన దగ్గర ఆ ఫోన్ ఉందా లేకపోతే లేదా, లేకపోతే సిగ్నల్స్ లేవా. ఎందుకంటే నేను కనుక్కుంటే ఏం తెలుస్తుందంటే సెల్ టవర్స్ కూడా ఏమీ లేవు. సో పవర్ కూడా ఇప్పుడిప్పుడు రిస్టోర్ చేస్తున్నారు. సో కమ్యూనికేషన్ అనేది ఎవరికీ లేదు. సో కంప్లీట్ అంటే అతిపెద్ద డిజాస్టర్ ఇది యాక్చువల్గా. అంత పెద్ద డిజాస్టరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, దాన్ని ప్రిపరేటివ్ కూడా లేరు. సో అంటే ఎవరితో కలిసి వెళ్ళింది? తను ఎప్పుడు ఇండియాకి వచ్చింది? ఇండియా నుంచి వెళ్ళిందా లేకపోతే ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తుందని చెప్పేసి తెలిసింది. సో ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడు ఇండియాకి వచ్చింది? ఇక్కడ నుంచి ఎప్పుడు మానసరోవర్ యాత్రకి వెళ్ళింది? 19th ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చిందండి. వచ్చిన తర్వాత దానికి ఇక్కడ హౌస్ వార్మింగ్ సెరమనీ ఉండింది దానిదే. సో అది అటెండ్ చేసిన తర్వాత సండే షీ స్టార్టెడ్ హర్ సింగిల్గానే ట్రావెల్ చేసింది. ఇక్కడ నుంచి ఢిల్లీ టు కాఠ్మండు వెళ్ళింది. ఆస్ట్రేలియా నుంచి తన స్నేహితురాలు డైరెక్ట్గా ఢిల్లీ కాఠ్మండు వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఒక రూమ్లో ఉన్నారు, ట్విన్ షేరింగ్లో. దెన్ ఇంకా ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు అక్కడ లోకల్ సైట్ సీయింగ్ అవి ఉండే 2 days. సో ఇప్పుడు ఈ రోజుకి 5th డే, నిన్నటికి 4 days. 4th డే మార్నింగ్ దే హ్యావ్ ఎన్ ఇమిగ్రేషన్. ఈరోజు యాక్చువల్గా మానస్ సరోవర్లో వాళ్ళకి దర్శనం అవి ఉండే. ఇది 5th సెప్టెంబర్కి మళ్ళీ రిటర్న్ జర్నీ దీనిది. అంటే 5 days నుంచి మీ కాంటాక్ట్లో ఉందా తను? ఎందుకంటే ఇప్పుడు సండే వెళ్ళారని చెప్పారు. సో తను దిగిన పిక్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా షేర్ చేసుకునేవారు? అది షేర్ చేసిందండి. యాక్చువల్గా వీళ్ళతో పాటు ట్రావెల్ చేసిన దాంట్లో ఒక 29 మంది గ్రూప్ ఉన్నారు. ఆ గ్రూపు అక్కడ కలిశారు. వీళ్ళు హైదరాబాద్లో మాట్లాడుకున్నారో లేదో మనకు తెలియదు. ఇప్పుడు అదే హైదరాబాద్లో ఎవరితో కలిసి వెళ్ళారు? తను ఎట్లా ప్లాన్ చేసుకుంది ఏంటి అసలు డీటెయిల్స్? లేదు అసలు హైదరాబాద్లో కలిసింది కానీ ఒక గ్రూప్తో జాయిన్ అయింది కానీ లేదు. యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్లో డాక్టర్ శిరీష అని ఉంది. వాళ్ళిద్దరే అనుకున్నారు ఫస్ట్. ఫ్యామిలీలో వేరే వాళ్ళు అడిగితే అమ్మో మేము రాము, కొంతమంది ఏమో హెల్త్ రీజన్స్, కొంతమంది ఏమో ట్రావెల్ రీజన్స్, ఏదేదో చెప్పుకుని వాళ్ళందరూ ఆగిపోయారు. లాస్ట్ మినిట్లో డాక్టర్ శిరీషకి హాస్పిటల్ ఎమర్జెన్సీస్కి సంబంధించింది ఏదో ఉండటం వల్ల అది కూడా డ్రాప్ అయిపోయింది. బట్ సిన్స్ 3 months బ్యాక్ నుంచే ఇది నేను ఇలా ఇండియా వెళ్తాను, ఇండియా వెళ్ళి ఆ ఫంక్షన్ చూసుకుని ఆ తర్వాత మానస్ సరోవర్ వెళ్తానని ప్లాన్ చేసుకుంది కాబట్టి షీ కుడెంట్ స్టాప్. అప్పుడు తన ఫ్రెండ్కి, ఆస్ట్రేలియా ఉన్న ఫ్రెండ్కి కాల్ చేస్తే తను వచ్చింది. తను ఇండియనే, బట్ షీ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా, సిటిజన్ ఆస్ట్రేలియా. ఏం చెప్తారు సార్? స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా మీకు? ఎందుకంటే హెల్ప్ లైన్ పెట్టారు. సో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఎట్లా ఉంది వాళ్ళ పేరెంట్స్ కండిషన్? ఎట్లా ఉంది పొద్దున్న నుంచి? సార్ 2 రోజుల నుంచి అల్లాడిపోయిన పేరెంట్స్ వాళ్ళు, అంటే ఏడ్చి సొమ్మసిల్లు ఉన్నారు ఇప్పుడు. ఓకే, వాళ్ళని పలకరించడానికి ఇంటి నిండా బంధువులంతా వచ్చి ఉన్నారు. సిన్స్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ, వీళ్ళు బాగా కనెక్టెడ్ ఫ్యామిలీ, పొలిటికల్గా కూడా బాగా కనెక్టెడ్. సో అంతే తప్ప లోకల్గా వచ్చింది ఎవరూ లేరు. మనకు అఫీషియల్స్ అంటారా, మనం ట్రై చేసాం, మనం రీచ్ అయ్యాం. దాని తర్వాత నుంచి కొంచెం కదలిక స్టార్ట్ అయింది. మీకు సంబంధించి ఆఫీసర్స్ మీతో ఎవరు మాట్లాడడం కానీ, ధైర్యం చెప్పడం కానీ ఇట్లా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంబసీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటారు, బట్ ఎస్పెషల్గా ఎల్బీనగర్కి సంబంధించి తను ఇక్కడి నుంచి వెళ్ళింది కాబట్టి, సో ఇక్కడ స్థానిక అధికారులు కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లు మీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే అదే మార్నింగ్ నేను చేసినప్పుడు ఎవరు ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఆ తర్వాత మధ్యాహ్నం మీడియాలో వచ్చినవన్నీ తర్వాత చిట్టిబాబు అని సెక్షన్ ఆఫీసరు,
తను ఏం చేశారంటే నా డీటెయిల్స్ అన్నీ తీసుకుని ఆ, వాళ్ళు అక్కడ ఎంబసీకి వాళ్ళేదో అఫీషియల్గా దే ఆర్ పుట్టింగ్ ఎ నోట్, దాన్ని బట్టి ఏ ఇన్ఫర్మేషన్ రాగానే మా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా అన్నారు ఆయన. దాని తర్వాత సివి ఆనంద్ గారు మనకి డీజీపీ సివి ఆనంద్ గారికి నేను మార్నింగే మెసేజ్ పెడితే ఆయన 9 o'clock నాకు రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నన్ను అడిగి తీసుకుని మీకు ఇన్ఫర్మేషన్ రాగానే పంపిస్తాను, నేను ట్రాకింగ్ చేపిస్తాను అన్నారు ఆయన. అంతవరకు ఇంకా సో ఏంటి సార్ సుహాసిని రెడ్డికి ఎంతమంది పిల్లలు? ఆస్ట్రేలియా నుంచి ఒక బాబుని తీసుకొని వచ్చిందని చెప్తున్నారు. సో ఎంతమంది పిల్లలు సార్? సుహాసిని షీజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాజ్ వెల్ హ్యావింగ్ అ సాఫ్ట్వేర్ కంపెనీ. హస్బెండ్ తను ఇద్దరు కలిపి చేస్తారు. సో ఇద్దరు పిల్లలు, పెద్దాడు చిన్నాడు. పెద్దాడికి దాదాపు 12 years ఉంటాయి, చిన్నోడికి 6 years. సో ఇండియా వచ్చేటప్పుడు చిన్న అబ్బాయిని తీసుకొని వచ్చింది, 6 years అబ్బాయిని. పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. సో వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు మరి? పెద్ద అబ్బాయి కానీ హస్బెండ్? మోస్ట్లీ హస్బెండ్ అండ్ సన్ ఈజ్ ట్రావెలింగ్, ఈరోజు చేరతారు. ఏంటి సార్ మరి కాంటాక్ట్ సంబంధించి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా కోరుతున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా దానికి సంబంధించి? ఇప్పటివరకు అయితే సుహాసిని రెడ్డి దగ్గర నుంచి కాంటాక్ట్ ఏం రాలేదు, ఇన్ఫర్మేషన్ లేదు. చాలామందికి సంబంధించి కూడా కొందరు సేఫ్గా ఉన్నారు, కొందరు అన్సేఫ్ అని చెప్పేసి, అంటే ఇట్లా కాంటాక్ట్ లేక చాలామంది టెన్షన్ పడుతున్న పరిస్థితి. సో దానికి సంబంధించి గవర్నమెంట్ ఏం చెప్తున్నారు? అదే నా గవర్నమెంట్ని ఏమంటున్నానంటే, ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళింది ఎంతమంది అనేది వాళ్ళకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వండి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి. వాళ్ళ తరఫున మీరు, ఎందుకంటే రిప్రజెంటేషన్ అనేది మీకు ఉన్నంత ఈజీగా మాకుండదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలి? ఇప్పుడు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రీచ్ అవ్వాలంటే ఎలా రీచ్ అవ్వాలి? ఆ దారులు ఏం తెలియవు కదా. సో అందుకని అట్లా ఏమేమి దారులలో మీరు రీచ్ అవ్వగలిగితే రీచ్ అయ్యి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఫ్యామిలీస్కి ఇస్తే కనీసం కొంతన్న ఉపశమనంలాగా ఉంటుంది. ఓకే, అది సేఫ్గా ఉంది అని తెలిస్తే ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుందని ఒక ధైర్యం. ఎస్, షీ సేఫ్, దెన్ వేర్ షీ ఈజ్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అన్నా మాకు ఇప్పించగలిగితే చాలు. అంటే సుహాసినితో మీరు ఎప్పుడు మాట్లాడారు? ఇండియాకి వచ్చే ముందు మాట్లాడారా? తను మీతో షేర్ చేసుకుందా ఈ ప్లాన్కి సంబంధించి? లేకపోతే హౌస్ వార్మింగ్ అన్నారు, హౌస్ వార్మింగ్ తర్వాత ఈ మానసరోవర్ యాత్రకు సంబంధించి మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? ట్రిప్ ప్లాన్ సంబంధించి? నా వైఫ్తో బాగా క్లోజ్గా ఉంటుంది. నా వైఫ్ యూఎస్లో ఉండడం వల్ల, లేకపోతే అది ఒకవేళ వచ్చి ఉంటే నన్ను అడిగితే ఈ ట్రావెల్లో నేను కూడా ఉందనేమో. ఐ మే నాట్ నో, బికాస్ ఎందుకంటే మ్యాక్సిమం ట్రిప్స్ అన్నీ మేము కలిసే చేస్తాం. ఎప్పుడు వెళ్ళినా నాకు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మాట్లాడింది, నేనే నాకు ట్రావెల్ అడ్వైజరీ లేదురా, నేను ట్రావెల్ చేయట్లేదు ఎక్కడికి, సో అని చెప్పున్నా నేను. ట్రావెల్ అంటే ప్యాషన్. తనకి ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. గతంలో ఎక్కడికన్నా చాలా ప్లేసెస్కి వెళ్ళింది. అది ఇండియాకి వచ్చినప్పుడల్లా ఇక్కడ కేవలం ఇంట్లో కూర్చొని అందరినీ కలిసే టైప్ ఏం కాదు. అది ప్లేసెస్కి వెళ్తూ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని వెళ్తుంది. ఖచ్చితంగా సుహాసినికి ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. ఇండియాకి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇక్కడ ఏదైతే ఇండియాలో ఉన్న ప్లేసెస్ సంబంధించి అన్నిటి ప్లేస్లో కూడా ట్రెక్కింగ్ చేస్తుంది. సో 2 రోజులుగా తన ఫోన్ అయితే పనిచేయట్లేదు. సో మాకు తెలిసిన సమాచారం ప్రకారం అక్కడ సెల్ టవర్స్ వరకు చాలా వరకు డ్యామేజ్ అయినాయి. సో ల్యాండ్ లైన్స్ కూడా పనిచేయట్లేదు. పవర్కి సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే రీస్టోర్ చేస్తున్నారు కాబట్టి మేబీ తన దగ్గర ఏదైనా కమ్యూనికేషన్ సంబంధించి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు కాబట్టి కమ్యూనికేషన్ లేదని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అందరూ అనుకున్నట్టు సుహాసిని రెడ్డి క్షేమంగా ఇంటికి రావాలని ఏదైతే బాధ్యతలు కోరుకుంటున్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా దాదాపు 2 రోజుల నుంచి అన్నం తినలేని పరిస్థితి, కనీసం నీళ్లు కూడా ముట్టుకోవట్లేదు. ఎందుకంటే కూతురు దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, తను క్షేమంగా ఉందా లేదా. ఎందుకంటే ఏ వార్తా ఛానల్ పెట్టినా దాదాపు నేపాల్ వార్తలకు సంబంధించి చాలా ఘోరమైన వార్తలు వినాల్సి వస్తుంది. సో తనకు 2 కుమారులు, ఒక కుమారుని అక్కడే వదిలిపెట్టి చిన్న కుమారుడితో ఇక్కడికి వచ్చింది. ఒక గృహప్రవేశం తర్వాత ఏదైతే మానస సరోవర యాత్ర ప్లాన్ చేసుకుంది, 3 నెలల క్రిందమే ప్లాన్ చేసుకుంది. గతంలో కూడా నేను చాలా వరకు ఏదైతే ట్రిప్స్కి వెళ్ళాం, బట్ ఈ ట్రిప్కి సంబంధించి తను నాతో షేర్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను తనతో లేను. లేకపోతే ఒకవేళ నిజంగా నాతో షేర్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు నేను మా చెల్లెలతో ఉండేవాడిని. సో ఖచ్చితంగా అందరూ ఆశించినట్టుగానే సుహాసిని రెడ్డి క్షేమంగా ఇంటికి రావాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నట్టే మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సురేష్ RTV కోసం ఎల్బీ నగర్ నుంచి.